తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8-9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. తెలంగాణ రైజింగ్ థీమ్ తో జరుగుతున్న ఈ సదస్సుకు దేశ విదేశాలకు చెందిన దిగ్గజాలు, పరిశ్రమల అధినేతలు, ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లు, వివిధ రంగాల ప్రముఖులు తరలిరానున్నారు. సుమారు 4800 మందిని ఆహ్వానించగా 2000 మందికి పైగా అతిథులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అయితే ఈ 2 రోజులు ఈ సదస్సులో తెలంగాణ భవిష్యత్ రూపకల్పన 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి $3 ట్రిలియన్ చేరడానికి కావాల్సిన ప్రణాళికలపై చర్చలు జరగనున్నాయి. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడి ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఇక ప్రముఖులు హాజరు నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇప్పటికే అటు గ్లోబల్ రైజింగ్ సమావేశానికి సంబంధించి కూడా మొత్తానికి ఇప్పటికే ఏర్పాట్లు అయితే భారీగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎంతవరకు వచ్చింది అప్డేట్స్ ఏంటి? ఇసకిలా 1,00,000 కోట్ల పెట్టుబడుల ఇప్పటికే ఆహ్వానాలు సిద్ధమయ్యాయి. దీంతో పాటుగా నెట్ జీరో సిటీ తెలంగాణ రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్కి అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించిన అధికారుల సమన్వయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది జరగబోతుంది. అంతర్జాతీయ దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున విదేశీ ప్రముఖులు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి దిగ్గజ ప్రముఖులు, ఐటీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ సమ్మిట్లో పాల్గొనున్న నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారుల సమన్వయంతో ఏర్పాట్ల ప్రక్రియ అనేది మనం చూస్తున్నాం. విజువల్స్లో కూడా పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి వరకు కూడా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నట్లుగా కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సమ్మిట్లో దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖ దిగ్గజ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో దాదాపు 22 విభాగాలకి ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రత్యేక సమావేశ మందిరాలను కూడా స్పెషల్గా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క సమ్మిట్ని, ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి సమ్మిట్ని ఒక్కొక్క ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. తెలంగాణ రైజింగ్ థీమ్తో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు సంబంధించినటువంటి అధినేతలు, ఇన్నోవేటర్లకు సంబంధించినటువంటి సినీ, క్రీడా, విద్యా రంగాలకు చెందినటువంటి ప్రముఖులు, దేశ విదేశాలకు సంబంధించినటువంటి ఐటీ దిగ్గజ ప్రముఖులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నట్టు దాదాపు 4800 మందికి ఇప్పటికే మనం చూసాం. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాని మోడీతో పాటుగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటుగా మంత్రులు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలకు ఇప్పటికే ఆహ్వానాలు అందజేశారు. 2000 మందికి పైగా ప్రముఖ దిగ్గజాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ సదస్సులో దాదాపు 22 విభాగాలకు, ఆయా రంగాలకు సంబంధించినటువంటి సదస్సులు, ప్రత్యేక సమ్మిట్లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే అందులో వీరంతా కూడా పాల్గొన్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే $3 ట్రిలియన్ 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి $3 ట్రిలియన్ చేరుకోవడమే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా నెట్ జీరో సిటీకి సంబంధించినటువంటి సెమీ కండక్టర్లు, పరిశ్రమలు, కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మానవ అభివృద్ధికి సంబంధించినటువంటి మహిళా ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఎంటర్టైన్మెంట్, క్రీడా, వివిధ రంగాలకు సంబంధించినటువంటి దాదాపు 22 రంగాలకు సంబంధించినటువంటి ఈ సమ్మిట్లో పెట్టుబడులకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా ఇందులో ముందుంచే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో అందులో భాగంగానే అధికారులు పూర్తిగా ఒక్కో సమ్మిట్కి సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రత్యేక వేదికను మనం విజువల్స్లో చూడొచ్చు. ఒక్కొక్క రౌండ్ ఏదైతే మనకు కనిపిస్తుందో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది, ఇది ఒక్కొక్క సమ్మిట్కు, ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి ప్రత్యేక సమ్మిట్ అంటే సభా మందిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో విదేశీకి సంబంధించినటువంటి ఇప్పటివరకు మనం చూసాం దేశ విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. 1,00,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు ఈ సమ్మిట్లో జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా సంబంధిత అధికారుల నుంచి సమాచారం అందుతుంది. దాదాపు 26 సెషన్లలో దాదాపు 15 వ్యూహాత్మక రంగాలపైన విజన్లకు సంబంధించినటువంటి చర్చ ఈ సమ్మిట్లో జరగనున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకొస్తున్న
అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టే ప్రణాళికలు, మూసీ రివర్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇటు రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన కావచ్చు, వ్యవసాయ ఆధారిత అభివృద్ధి రంగాలకు సంబంధించినటువంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆయా సంస్థలకు, ప్రపంచ దిగ్గజాలకు ఇదంతా తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి, అంటే వాళ్ళకు ఇవన్నీ కూడా తెలియజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, దిగ్గజాలు ఇందులో పాల్గొంటున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటా సంబంధిత అధికారులతో పాటుగా 6,000 మందితో పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. రేపటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఎందుకంటే సోమవారం 8, 9 తేదీల్లో కూడా 2 రోజుల పాటు అత్యంత అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే ఈ సమ్మిట్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు, ఆయా సంబంధిత అధికారులు కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దిగ్గజ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులే కాదు, ఇటు ఎంటర్టైన్మెంట్ రంగాలకు, క్రీడా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఇందులో పాల్గొంటున్నట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్గా రేపటి వరకు అన్ని సంబంధిత అధికారులు గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి. రేపు పూర్తిగా నిమగ్నమైన అనంతరం మంత్రులు మరోసారి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించినారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్కి అంగరంగ వైభవంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారుగా 2,000 మందికి పైగా కూడా అతిథులైతే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లక్షలకు మించి కూడా పెట్టుబడులు వస్తాయంటూ కూడా ఇప్పటికే ఆశిస్తున్నారు. సో తెలంగాణను ప్రగతి పదంలో ముందుకు నడిపించేందుకు కూడా ఈ సమ్మిట్ అయితే ఎంతో ఉపయోగపడుతుందంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే చెప్పుకుంటూ వస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే భారీగా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.